టీవీ న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు. స్వామి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించేందుకు యువత కంకణబద్దులవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. భద్రాచలంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, నాలుక చీరేస్తామని హెచ్చరించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో హజరత్ సయ్యద్ షా అబ్దుల్ బాబాని రహమతుల్లా ఆలయ దర్గాను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో భార్య వేధింపులు కలకలం రేపింది. ఈపూరు మండలం అగ్నిగుండాలకు చెందిన లక్ష్మి అనే మహిళకి 2 ఏళ్ల క్రితం శ్రీనివాసరావుకి ప్రేమ వివాహం జరిగింది. తన భర్తకి వేరే మహిళతో వివాహం జరగడంతో భార్య న్యాయం కోసం అధికారులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏదుపాయలలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏదుపాయలలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శైలేష్, ఆర్డీఓ సాయిరాం, ఫిషరీస్ ఏడీ రజని, ఆలయ చైర్మన్ బాలగౌడ్, ఆలయ ఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంతిమయాత్రలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ పాల్గొని ఘన నివాళులర్పించారు. ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తిరుపతిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వైసీపీ నేతలు చాలా మంది తమతో టచ్లో ఉన్నారని, తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంధత్వాన్ని నివారించేందుకే కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మాదన్నపేట పట్టణ ఆరోగ్య కేంద్రం డాక్టర్ అరుణ అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఐఎస్ సదర్న్ డివిజన్ ప్రెస్ కాలనీలో కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లను అప్పులపాలు చేస్తోందని, చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బిచ్కుందులో బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టిన అనంతరం మున్నూరు కాపు సంఘంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఇటీవల 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో చేసిన ప్రభుత్వ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఊట్నూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ మీద అవిశ్వాసం పెట్టేందుకు మున్సిపల్ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ మరో 3 కౌన్సిలర్లు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పయనిస్తున్నారు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వెంట వెళ్లిన వారికి చెక్ పెట్టే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రజలను మోసం చేస్తూ వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో ఆరోపించారు. ఇసుక, మట్టి, గనులు, భూముల దోపిడీకి వైసీపీ నాయకులు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బర్దీపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ను మార్గమధ్యంలో సదాశివపేట బీజేపీ నాయకులు శివరాజ్ పాటిల్ మరియు బీజేపీ నాయకులు సన్మానించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఐఎన్టీయూసీ మరియు టీవీ కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు చంపాపేటలో ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కార్మిక సంఘాల నాయకులు, అభిమానులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆకతాయిలు అడవికి నిప్పు పెట్టడంతో పచ్చని చెట్లన్నీ అగ్నికి ఆహుతవుతున్నాయి. పుట్టపర్తి జిల్లా బుక్కపట్నం అటవీ పరిధిలోని కొండల ప్రాంతాల్లో అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. వీటిని సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు ఆయా ప్రదేశాలకు వెళ్లి తగు చర్యలు చేపడుతున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి తానేటి వనిత, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
విశాఖలో అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. ఈ విషయం తెలిసి ఆ సమావేశాన్ని అడ్డుకున్న ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.